యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రం ఎటు వెళ్తోందో తెలియడం లేదు, విధ్వంసాలు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. 52 రోజులుగా రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వైసీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ప్రశ్నించే వారిని అణిచివేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమయ్యిందని, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి పరిస్థితి కూడా లేదంటున్నారు అని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది.